దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనమును మనం చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 10th చాప్టర్ వర్స్ 38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని అందున ఆత్మకు సంతోషం ఉండదు అని చెప్పి రాయబడింది. చక్కని మాట అండి ఇది. ఇక్కడ మనం చూస్తున్నాము, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవింతును. ఇంతవరకే అంటే మనకు ప్రయోజనంగా ఉంటున్న ఆ మాట మనం చూస్తే, నా ఎదుట నీతిమంతుడైన వాడు అంటే దేవుని ఎదుట మన నీతిమంతులుగా మారిన తర్వాత విశ్వాసం మూలముగా జీవింతును అని ఉంది. అంటే ఒకసారి మనము దేవుని యందు రక్షించబడి మన యేసు రక్తం ద్వారా కడుగబడి నా ఎదుట అక్కడ రాయబడి ఉంది, నీతిమంతుడైన వాడు. మనం నీతిమంతులైన తర్వాత అంటే మన అందరు నీతిమంతులు అని నేను నమ్ముచున్నాం. వింటున్న వారు అందరూ కూడా, డైలీ డివోషన్ చూస్తున్న వారు కూడా ఏమిటి నీతిమంతులుగా ఉంటారు. మీరు కూడా బైబిల్ చదువుతున్న వారుగా, ప్రతిరోజు డైలీ డివోషన్ చూస్తున్న వారుగా మీరు ఉన్నారు. ఇక రాయబడి ఉంది, విశ్వాసం మూలముగా జీవింతును. దేని ద్వారా మనం జీవిస్తాం? దేవుని వాక్యం ద్వారా మనం బలపడతాం, దేవుని మీద విశ్వాసము ద్వారా. అందుకే అక్కడ రాయబడి ఉంది, నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవింతును అని రాయబడి ఉంది. దేన్ని బట్టి మనం జీవిస్తామంట? విశ్వాసం మూలముగా. మీకు విశ్వాసం ఉంటే అక్కడ రాయబడి ఉంది, మీరు జీవిస్తురు అని రాయబడి ఉంది. ఇక్కడ రాయబడి ఉంది, కానీ అతడు వెనుక తీసిన ఎడల అంటే మీరు వెనుక పడిపోతే, అంటే కొందరు మంచిగా భయభక్తిలో పెరుగుతారు కదా, కానీ ఎక్కడో ఒక చోటు పడిపోతారు. కానీ కొన్నిసార్లు మనం ఏదో స్థితిలో మనం పడిపోయినా కూడా మనము ఏం చేయాలి? గెట్ బ్యాక్ టు యువర్ ఓల్డ్ పొజిషన్. అంటే మీరు మరలా అక్కడే ఉండకుండా మరలా తిరిగి మీ పాపములను కడిగి క్షమాపణ అడిగి పశ్చాత్తాపపడి మీరు దేవుని సన్నిధిలో మీరు కూర్చొని మీరు ప్రార్థన చేసి చూడండి, మీ మనసు నిమ్మలమైపోతుంది. ఆ దోషమును ఆ పాపమును మోయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో సమస్త బాధలను, సమస్త పాపములను, దోషములను అన్నిటినీ ఎవరెవరు అడుగుచున్నారో వారిది అన్నిటినీ ఆయన క్షమించి ఉన్నాడు. అది మనం నమ్ముదాం, నమ్మి మనం అడుగుదాం, ప్రభువా నా పాపమును ప్రభువా నేను విశ్వసిస్తున్నా, నేను నమ్ముచున్నాను, నా పాపములను, మా దోషములను, నా యొక్క అక్రమములను అన్నిటినీ కూడా ప్రభు మీరు తుడిచివేశారని నేను నమ్ముచున్నాను తండ్రి. ప్రభువా నా పాపమును తీసివేయి అని చెప్పి మీరు అడగండి. తప్పకుండా మీ పాపములను, దోషములను ఆయన పరిహరించి ఆయన మిమ్మల్ని నీతిమంతుడిగా చేసి, తన కుమారుడుగా చేసి, తన కుమార్తెగా చేసి మీ అందు ఆయన ఆనందిస్తాడు. ఆ రీతిగా మీ జీవితంలో కూడా జరుగును కాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా మీరు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభువా నీతిమంతునైన వాడు విశ్వాస మూలముగా జీవింతును అని చెప్పి ప్రభువా మీరు చెప్పారు. అదే రీతిగా ప్రభు విశ్వాసము ద్వారా ఎవరెవరు నీ ఎదుట వచ్చి ప్రభువా నీ సన్నిధికి వచ్చి ప్రభువా నీ సన్నిధికి చేరి ప్రభువా వారు మొరపెడుతూ ఉన్నారో తండ్రి, ఎవరెవరు మొరపెడుతున్నారో వారి మొరను ఆలకించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి భయభక్తితో జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి మీరు గొప్ప కార్యంను చేయండి. వారికి ఏ మేలు కొదువ లేకుండా ప్రభువా మీరే వారిని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.